ఓం గం గణపతి అయి నమః. సంకటాలను తొలగించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. సంకటాలు అంటే కష్టాలు. మనకున్నటువంటి కష్టాలన్నిటినీ తొలగించి సుఖ సంతోషాన్ని ప్రసాదిస్తాడని ఆ గణనాథుని వేడుకుని ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట చతుర్థి రోజున ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. ప్రతి నెలలో వచ్చేటటువంటి సంకష్ట చతుర్థి అయినప్పటికీ కూడా ప్రతి నెలలో కూడా మరి పూజ ఏ సమయంలో చేయాలి, ముడుపు ఏ సమయంలో కట్టాలి, అలాగే ఆషాఢ మాసంలో సంకష్ట చతుర్థి ఎప్పుడు వస్తుంది అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చవితి తిథికి అధిపతి వినాయకుడు కాబట్టి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి తర్వాత 4వ రోజున సంకష్ట చతుర్థి వస్తుంది. ఈ సంకష్ట చతుర్థి రోజున వినాయకుడికి ప్రత్యేకంగా ఇలా వ్రతాన్ని ఆచరించడం వలన మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకు గాను పూజకు కావలసినవి ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి అంటే గరిక, ఎర్రటి మందార పువ్వులు, స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తెల్ల జిల్లేడు పువ్వుల మాల, లేనట్లయితే తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమండి. కాబట్టి ఇందులో మీకు ఏ ఒక్కటి దొరికినా కూడా పూజా వస్తువులు పూజలు పెట్టి పూజించడానికి ప్రయత్నించండి. పూజలో ఏమున్నా లేకపోయినా భక్తి ప్రధానం. పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తిలో అయితే లోపం ఉండకూడదు. అయినా స్వామివారికి గరికంటే చాలా ఇష్టం కాబట్టి పూజ ద్రవ్యాలు ఏమి దొరికినా దొరకకపోయినా కూడా గరికతో పూజ చేయండి, చాలా మంచిది. ఎంతో ఇష్టమైన గరికతో స్వామివారికి ఆసనం ఏర్పరిచి ఆ తర్వాత వినాయకుడిని కనుక ప్రతిష్ఠించుకొని పూజ చేస్తే స్వామివారు ఉప్పొంగిపోతారు. మీకు వీలైతే ఇలాగ గరికతో చక్కగా స్వామివారికి ఆసనం ఏర్పరిచి తెల్ల జిల్లేడు మీద ఆకులపైన పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఆసనం అలా ఏర్పరిచి ఆ తర్వాత వినాయకుని యొక్క పటం కానీ విగ్రహానికి పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చు. ఒకవేళ మీకు అలా వీలు కాకపోతే ఇలా ఏదైనా ఒక పీటను ఏర్పరిచి అలాగే కొంచెం బియ్యం పోసి స్వామివారి యొక్క పటాన్ని అయితే పూజలు పెట్టుకోవచ్చు. అలాగే తెల్ల జిల్లేడు పువ్వులండి, ఈ మాలను కూడా అత్తయ్య గారు చాలా చక్కగా కట్టారు. ఇక వినాయకునికి అయితే ఈ మాలను అలంకరణ చేస్తున్నాను. తెల్ల జిల్లేడు పువ్వులతో మాల చాలా అందంగా ఉంది. అలాగే మొదటిసారి కనుక మీ సంకష్ట చతుర్థి మొదలు పెడుతున్నామని ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏమిటి అంటే మీరు మంగళవారంతో కూడినటువంటి అంగార సంకష్ట చతుర్థి రోజున పూజను మొదలుపెట్టుకోండి. లేదా బుధవారము సంకష్ట చతుర్థి కలిసి వస్తే చాలా విశేషము. ఈ ఆషాఢ మాసంలో బుధవారము సంకష్టహర చతుర్థి రెండు కలిసి వచ్చాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ముడుపు కడదామనుకున్నా లేదంటే వినాయకునికి ఇన్ని వారాలు మేము పూజ చేస్తామనుకున్నా కూడా ఈ రోజున మొదలుపెట్టుకోండి, చాలా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి. ఆషాఢ మాసంలో జూలై 24వ తారీఖు నాడు బుధవారం వేళ సంకష్ట చతుర్థి వస్తుంది. చాలా విశేషం కదండి. కాబట్టి ఈ రోజున పూజను మొదలుపెట్టుకుని పూజ అయితే కంటిన్యూ చేయవచ్చు. ఒక్కరోజు పూజ చేయదలిచిన వారైనా సరే లేదా ఇన్ని నెలలు మేము పూజ చేస్తున్నాం అనుకున్నా సరే ఈ రోజైతే పూజను మొదలు పెట్టుకోండి. మనం ఎలాగో పూజను మొదలు పెడదాము, స్వామివారి పూజ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక మంచి తిథి సమయం అయితే ఉన్నప్పటికీ ఆ రోజున కనుక పూజను మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరైతే సంకష్ట చతుర్థి పూజను మొదలు పెట్టుకుందాం అనుకున్నారో లేదా ముడుపును కడదాం అనుకున్న వారు ఎవరైనా సరే ఈ 4 నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవి ఏమిటి అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికతో పూజ, అలాగే ముడుపుని కట్టాలి, ఉపవాసం ఉండాలి, అలాగే సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాతే ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ చంద్రునికి అర్ఘ్యం ఇచ్చే సమయానికి చంద్రుని రాక ఆలస్యం అయితే ఏం చేయాలి? ఒకవేళ రాత్రి 9, 10 అయినా సరే ఒక్కోసారి చంద్రుని రాక అనేది ఆలస్యం అవుతూ ఉంటుందండి. మరి అప్పుడు ఏం చేయాలి అంటే చంద్రుని ముందు చూస్తూ అంటే ఆకాశం వైపు చూస్తూ అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, అప్పుడు చదవలసిన మంత్రం ఏమిటి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మీకు ఈ పూజా వీడియోలో షేర్ చేయడం జరుగుతుందండి. కాబట్టి పూజా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే మీరు పూజను మొదలు పెట్టుకుందాం అనుకున్నప్పుడు నేను వీడియో 12 నిమిషాలు పెడుతున్నాను. కాబట్టి మీ జీవితంలో ఒక 12 నిమిషాలు కేటాయించి పూర్తిగా చూసినట్లయితే ఎటువంటి సందేహం లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు. ఆషాఢ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి రోజున ఉదయం ముడుపు కట్టడానికి పూజా సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే జూలై 24వ తారీఖు ఉదయం 8:06 నుండి ఉదయం 11:39 వరకు పూజా సమయం లోపల మీరు పూజ అనేది చేసి ముడుపు అనేది కట్టుకొని పూజ అనేది ముగించవచ్చు. ఒకవేళ ఉదయం అనేది మాకు పూజ చేయడం కుదరలేదండి, సాయంత్రం వేళ పూజ చేయవచ్చా, సాయంత్రం వేళ ముడుపు కట్టవచ్చా అంటే కట్టవచ్చండి. పూజ చేద్దాం, భక్తి ప్రధానంగా పూజ చేస్తున్నటువంటి ప్రతి పూజకు కూడా చక్కటి ఫలితం ఉంటుంది. మీరు సాయంత్రం వేళ పూజను ఆచరించినప్పటికీ కూడా సాయంత్రం పూజా సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. జూలై 24వ తారీఖు బుధవారం వేళ సాయంత్రం 5:46 నుంచి ప్రారంభమై
రాత్రి 7:22 పూజ అనేది చేసి ముడుపు అనేది కట్టి పూజ అనేది ముగించవచ్చు. ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిదండి. కాబట్టి ఉపవాసం ఉండాలి. అలాగే నాన్ వెజ్ ఈరోజు తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ అనేది ముందు రోజు సాయంత్రం నుంచి తినకుండా ఉంటే మంచిది. బ్రహ్మచర్యం కూడా అంతేనండి. ముందు రోజు నుంచి జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంత విశిష్టత కలిగినటువంటి వినాయకునికి ముడుపు ఎలా కట్టాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. వినాయకుని ముడుపు కట్టడానికి కావలసింది పసుపు రంగు క్లాత్ లేదా ఎరుపు రంగు క్లాత్ అయినా కావాలి, లేదా తెల్లటి రంగు క్లాత్నైనా సరే ముందుగా పసుపు నీటిలో తడిపి ఆరేసి తడి అనేది లేకుండా చక్కగా ఎండబెట్టి ఆ తర్వాత స్వామివారి ముందు పూజ చేస్తున్నప్పుడు ఆ క్లాత్ని స్వామివారి ముందు ఉంచండి. అంటే దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాతే ముడుపు అనేది కట్టండి. అప్పుడు చుట్టూ కూడా పసుపు కుంకుమతో అలంకరణ చేసి బియ్యం పొయ్యాలి. మీరు ఎన్ని నెలలైతే మేము పూజ చేస్తాం సంకష్ట చతుర్థి అనుకుంటున్నారు అంటే 3 నెలలు, 5 నెలలు, 7, 9, 11, 21 ఇలా ఎన్ని నెలలు అనుకుంటున్నారో అన్ని నెలలు నమస్కరించుకొని సంకల్పం చెప్పి ఆ తర్వాత అన్ని గుప్పిళ్ళు బియ్యం అయితే మీరు ఈ క్లాత్లో అయితే పోయవలసి ఉంటుందండి. ముడుపు క్లాత్లో ఇలా బియ్యం పోసిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది గరిక. కాబట్టి గరికని పెట్టండి. గరిక పెట్టిన తర్వాత 2 వక్కలు, ఇంకా మీ దగ్గర ఖర్జూర పళ్ళు ఉన్నా సరే ఖర్జూరం పళ్ళు కూడా పెట్టవచ్చు. లేదంటే ఒక 21 రూపాయలు అనేటువంటి డబ్బులు అయితే పెట్టాలండి. ఈ ముడుపులో తప్పనిసరిగా 21 రూపాయలు అయితే పెట్టాలి. వినాయకునికి 21 సంఖ్య అంటే చాలా ఇష్టం. మనం వినాయక చవితి పండుగ జరిపేటప్పుడు స్వామివారికి 21 పత్రాలతో అయితే పూజ చేస్తూ ఉంటాం కదా. ఆ రకంగా ఆలోచించి స్వామివారికి 21 రూపాయి అంటే చాలా ఇష్టమని ఇక 21 రూపాయలు కూడా ముడుపులో పెట్టి స్వామివారి ముందు నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చెప్పి అప్పుడు ముడుపు అనేది కట్టవలసి ఉంటుంది. కొద్దిగా పసుపు కుంకుమ కూడా చేరండి, మంగళకరం కాబట్టి నమస్కరించుకోండి. లేదా ముడుపును కట్టిన తర్వాత ముడుపు పైన అయినా సరే గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. అసలు ముడుపు ఎందుకు కట్టాలి అంటే మీకు ఎప్పటి నుంచో మిమ్మల్ని బాధిస్తున్నటువంటి ఒక కష్టం, బాధ ఇవన్నీ కూడా తీరాలి అంటే భగవంతుని ముందు చెప్పుకోవాలి. 10 మందికి చెప్పుకోవడం వల్ల ఏమీ రాదండి. కాబట్టి భగవంతుని ముందు చెప్పటం వలన మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే దీపం ధూపం నైవేద్యంతో భగవంతుని ఆరాధన చేసి ముడుపు కట్టి మీ సంకల్పాన్ని గట్టిగా స్వామివారి ముందు చెప్పటమే అన్నమాట. ఒక సంకల్పాన్ని ముడుపు రూపంలో స్వామివారి దాకా చేర్చడమే అంటే భగవంతుడి దాకా చేర్చడమే ముడుపు యొక్క పని. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ముడుపుని ఎవరైనా కట్టవచ్చు. ఇంటి యజమాని లేదా ఆడవారు లేదా పిల్లల చేతనే కట్టించవచ్చు. అసలు ఎందుకు కట్టాలి ముడుపు అనే విషయం కూడా తెలుసుకుందాము. వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు, లేదా వివాహం ఆలస్యం అవుతున్నవారు, ఎన్ని సంబంధాలు వస్తున్న వెనక్కి వెళ్ళిపోతున్నవారు, లేదా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నవారు, సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, ఆర్థిక సమస్యలు, అలాగే పిల్లలు మందబుద్ధిగా ఉండడం, జీవితంలో ప్రగతి కోసం, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే మీకు కష్టం అని అనిపించే ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వామివారి ముందు చెప్పుకొని సంకల్పంగా భావించి నమస్కరించుకొని గోత్రనామాలు చెప్పి ఆ తర్వాత అయితే ముడుపు అయితే కట్టండి. ఇలా గనక మీరు ముడుపు కట్టి స్వామివారి ముందు పూజ అయితే చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నింటినీ తొలగించి జీవితాన్ని సుగమం చేయడానికి ఈ వ్రతం అనేది చక్కగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే భక్తి శ్రద్ధలతో అయితే పూజ అయితే చేయవలసి ఉంటుంది. మనిషి అనేవారు ఎవరైనా సరే చిన్న లాభం లేకుండా ఏ పని చేయరండి. కాబట్టి ముష్టివాడికి 1 రూపాయి వేసినా సరే తిరిగి మనం లాభాన్ని ఆశిస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ ఉపయోగం అని అంటే దాని యొక్క ఫలితం అని అర్థం. సంకష్ట చతుర్థి వ్రత పూజా పుస్తకం అనేది మన మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఒకసారి పుస్తకం కొనుక్కున్నట్లయితే పూజను మొదలు పెట్టుకుంటే ఎటువంటి సందేహం లేకుండా పూజ అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీరు పూజామందు పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి ఏర్పరచుకొని పూజ అయితే చేసుకోవచ్చు. మీరు సపరేట్గా పూజాపీఠాన్ని కనుక ఏర్పరచుకుందాం అనుకున్నప్పుడు చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి తలంట స్నానం అది చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని శుచి శుభ్రత ఉంచుకోండి. ఇలా మీరు పూజామందిరం పూజ చేసినా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పరిచినా కూడా ఇటువంటి నియమాలు తప్పనిసరి. ఇక వినాయకుని ముందు చక్కగా గరికతో ఇలా అలంకరణ చేసుకొని దీపాన్ని వెలిగించి స్వామివారికి ఎంతో ఇష్టమైన మందార పూలతో అలంకరణ చేసి అక్షంతలతో కానీ లేదా పువ్వులతో అయినా సరే వినాయకుని ముందు అష్టోత్తరం చదవండి. ఇక తర్వాత షోడశోపచార పూజా విధానం వచ్చినట్లయితే షోడశోపచార పూజ చేసుకోండి, లేదా పంచోపచార పూజనైతే చేయవచ్చు. అసలు మాకు ఇవేమి రావు అనుకున్నప్పుడు మొబైల్స్లో కానీ లేదా గూగుల్ PDF రూపంలో అయినా సరే మనకి మంత్రాలు కానీ లేదా అష్టోత్తరం ఉంటుంది. చక్కగా వింటూ కూడా మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. మనం పూజ చేయాలని ఒక ఉద్దేశం ఉండాలే కానీ మనసుంటే మార్గం ఉంటుంది. కాబట్టి అటువంటి మార్గాన్ని మనమే తెలుసుకొని పూజని తేలికగా చేసుకోవచ్చు. ముఖ్యంగా అప్పుల బాధలను విముక్తి కోసం సంకటనాశన గణేష స్తోత్రం కానీ లేదా రుణ విమోచన గణేష స్తోత్రం కానీ చదువుకోవాలండి. ఇలా అష్టోత్తరం చదివిన తర్వాత అయినా చదవచ్చు. ఇక ఈరోజు స్వామివారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే ఉండ్రాళ్ళు,
అటుకులు, బెల్లం ఇలాంటివి ఏవైనా సరే పండ్లు ఇవన్నీ కూడా పెట్టవచ్చండి. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టండి, ఎందుకంటే ముడుపునది కట్టాము. చక్కగా వినాయకుని ముందు కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోండి. ఇక దీపధూప నైవేద్యాలన్నీ కూడా సమర్పించండి. ఇలా ఉదయం వేళ పూజ అయితే చేసుకోండి. ఉదయం వేళ పూజ చేయడం కుదరని వారు సాయంత్రం వేళ పూజ అయితే చేసుకోవచ్చు. ముడుపు కడదాం అనుకున్న వారు ఎవరైనా సరే ఉదయం నుంచి ఉపవాసం ఉంటే మంచిది. కాబట్టి సాయంత్రం వేళ పూజ చేసేటప్పుడు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే పూజలో వినాయకుడికి పెట్టినటువంటి ఈ అటుకులు, బెల్లం మీరు ఉదయం పెట్టినా సాయంత్రం పెట్టినా కూడా సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే చంద్రుడికి చూపించి తర్వాత నమస్కరించుకొని అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత ఈ అటుకులు, బెల్లాన్ని ప్రసాదంగా తీసుకుని ఆ తర్వాత ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుందండి. మరి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, చంద్రుని రాక ఆలస్యమైతే ఏం చేయాలనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఒక గిన్నెతో నిండుగా నీళ్లు కానీ లేదా చెంబుతో నిండుగా నీళ్లు కానీ తీసుకొని దోసెళ్లతో ఇలా నిండుగా నీళ్లు తీసుకోండి. ఇలా తీసుకొని చంద్రుడిని చూస్తూ నమస్కరించుకొని నీళ్ళనైతే నేల మీదకి వదిలేసేయండి. ఇలా ఇంటి బయట చేయాలి, లేదా బాల్కనీలో డాబా పైన చేయవచ్చు. ఇలా అర్ఘ్యం అయితే ఇవ్వాలండి. ఒకవేళ చంద్రుని రాక ఆలస్యం అయితే ఏం చేయాలి అంటే ఇలాగే నీళ్ళని తీసుకొని ఆకాశం వైపు చూపించి స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చదువుతూ ఆకాశం వైపు చూస్తూ నీళ్ళనైతే వదులుతూ ఇలా అర్ఘ్యం అయితే ఇవ్వాలి. ఇక వినాయకుడి దగ్గర పెట్టినటువంటి అటుకులు, బెల్లాన్ని కూడా ఆకాశం వైపు చూపించి ఇక ఆకాశం మీద ఉన్నటువంటి ఏదైతే గాలి కానీ వెలుతురు కానీ పడిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వచ్చి ప్రసాదంగా తీసుకొని ఉపవాసం చెల్లించవలసి ఉంటుంది. ఈ రకంగానే చేయవచ్చు. సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టిన వారు మాత్రం బుధవారం ఉదయం సాయంత్రం పూజ చేసి మరుసటి రోజు గురువారం వేళ కూడా ఉదయం పూజ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చదువుతూ పూజాపీఠాన్ని కదిపి 12 లోపు దీపం గగనమైన తర్వాత పూజాపీఠ కదిపి తీయండి. గరిక, పువ్వులు ఇవన్నీ కూడా పచ్చని చెట్టు మొదల్లో పారే నదిలో బావిలో వేయవచ్చు. పూజానంతరం ముడుపుని ధనాన్ని భద్రపరుచుకున్న ప్రదేశంలో పెట్టండి. ప్రతి నెలలో కూడా పూజ చేసేటప్పుడు ముడుపుని పూజలో పెట్టండి. మరొక పూజా విధానం మళ్ళీ కలుసుకుంటే అప్పుడు నమస్కారం.